అంటే మనీ చూసుకుంటారు. మేము 4,000కి కోర్స్ నేర్చుకున్నాము అని మనీయే చూసుకుంటారు. ఈరోజు 4,000 అంటే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఫుడ్ తీసుకున్న వాల్యూ, ఒక మటన్ బిర్యానీ తింటే అయిపోతుంది 1,000. సో ఏంటి అంటే మనీ ఇంపార్టెంట్ కాదు. లేడీస్ అన్న వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఉంటాయి. నేను ఇంట్లో అంతా చూసుకోవాలి, చేసుకోవాలి, రావాలి. రాజీ గారు 2 పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నారు. మీకు ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్గా 10 కల్లా వచ్చేసారు. సో మెయిన్ అది ఇంపార్టెంట్గా తీసుకోండి. ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా ఉంది. ఇప్పుడు తను మీరు చూసారు, బేబీని హ్యాండిల్ చేసుకొని తను ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చింది. ఇంకొక అమ్మాయి గొల్లపూడి నుంచి వస్తుంది. సో అలా తను ఇంటెన్షన్ ఏంటి అంటే తనకి క్లాస్ కొట్టండి. ఇప్పటికీ 4 times ఏమో వచ్చారు మా అంటే క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటి. ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మ్యాక్సిమం ఏంటి అంటే ఒకళ్ళు చెప్తే వచ్చే ఇంట్రెస్ట్ కాదు. ఈ టాలెంట్ అనేది మీది, మీరు తీసుకుంటున్నారు. మీరు తీసుకున్న టాలెంట్ లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది. 1 రోజు 2 రోజులది కాదు. ఈ టాలెంట్ మీరు అంటే మీ పిల్లలకి మీరు పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడుగుతారు, అక్క కొంచెం మెహందీ వేయండి మాకు అని చెప్పి. రాదు అని చెప్పే ఒక వాట్ కాదు. మీకు వచ్చు అని అంటే నలుగురిలో మీరు ఎంత స్పెషల్గా ఉంటారు. హాయ్, కొంచెం అటు సైడ్. మనం ఏదైనా సరే రాదు అని చెప్పేయడం మ్యాక్సిమం సింపుల్. ఏంటి అంటే రాదు అని చెప్పేస్తే ఎవరు మనల్ని అడుగురు అని చెప్పి అనుకుంటాం. కానీ మనం ఒకరికి పెట్టినప్పుడు మన స్పెషల్ ఏంటి అనేది తెలుస్తుంది. మీకు ఎలా తెలుస్తుంది. ఇంకొకటి మెహందీలో మెయిన్ ఏంటి అంటే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. మెహందీ అనేది చాలా సింపుల్గా తీసేసుకుంటారు. మీరు ఒక డిజైన్ ప్యాటర్న్ అనేది వేసుకుంటూ వెళ్తుంటే మీ అంటే ఐడియాలజీ మొత్తం మారిపోతుంది. ఇది కరెక్టే, కరెక్ట్ అయినా పెట్టండి. మీ ఐడియాలజీ మొత్తం మారిపోతుంది. ఎలా అంటే ఫస్ట్ మెయిన్ ఒకటి సాంగ్స్ చేస్తున్నారంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే చాలా బాగా వస్తాయి. మెహందీలో మెయిన్ ఏదైనా సరే మీరు ఎవరైనా చూడండి, వర్క్ చేసే ఒక ఉమెన్ని చూడండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగుంటాయి. ఎందుకు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటాయి అని అంటే వాళ్ళకు ఒక వర్క్ వచ్చు అన్న కాన్ఫిడెంట్ వాళ్ళ దగ్గర. మనం అసలు మీరు ఎవరైనా సరే ఒక టైలరింగ్ చేసేవాళ్ళని అంటే ఒక వర్క్ చేసే ఎంప్లాయీ ఆఖరికి మామూలుగా హౌస్ క్లీనింగ్ చేసేవాళ్ళని మీరు టచ్ చేసినా వాళ్ళ కాన్ఫిడెంట్ అనేది వేరే ఉంటుంది. ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అవ్వాలి. ఫస్ట్ మ్యాక్సిమం ఒక పర్సన్ రావాలి, మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అన్న ఒపీనియన్ అయితే ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఒక వర్క్ వచ్చు అన్న కాన్ఫిడెంట్ వేరే ఉంటుంది. అందుకని మీకు నేర్చుకునే వర్క్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకంటే ఈ రోజు వరకు మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేశారు. నెక్స్ట్ డే నుంచి మీకు మీరే అప్రోచ్ అయ్యి మీకు మీరే మాట్లాడుకొని దీంట్లో ఏంటి అంటే ఈర్ష భేదాలు ఇవన్నీ మన దగ్గర ఉండవు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మనీ కోసమో లేకపోతే వేరేదో ఏదో కాదు. జస్ట్ మీకు అంతా ఉపయోగపడాలి అని ఇదంతా సెట్ చేసాం. మీకు 100% ఇది ఉపయోగపడుతుంది. రేపటి నుంచి మీరే ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైం కల్లా ఎగ్జాక్ట్గా అంటే వాళ్ళు మన కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది పడద్దు. ఏది ఉన్నా సరే మ్యాక్సిమం అంటే ఒక హాస్పిటల్ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైం కల్లా ఇక్కడ ఉండి ఈ వాళ్ళ దగ్గర మనకి ఇచ్చే వర్క్ నాలెడ్జ్ అనేది ఫుల్గా తీసుకుందాం. మీతో పాటు నేను కూడా తీసుకుంటాను. సో అందరూ ఒక మాట మీద ఒపీనియన్ మీద ఉండి వర్క్ అనేది ఒక్కరోజు కూడా స్కిప్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ గ్యాదర్ అయ్యేటట్టు ఉండాలి. ఓకేనా?